అయ్యో లేదు అవన్నీ అలవాట్లేదు. మంచిది సౌండ్ ఎక్కువ వస్తుంది, బండ్లో పోతున్నాను. నేనేం సమాధానం చెప్తాను? వెనక రైడ్ లాంగ్ రైడ్ ఒకటి చెప్పి పెట్టుకోండి సార్. నమస్కారం. ఈరోజు చిత్తూరు జిల్లాలో పూతలపట్టులో నమోదైన ఒక కేసులో మొత్తం 5 ముద్దాయిల్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 5 ముద్దాయిలు కూడా వివిధ జిల్లాలు, మనం ఒక చిత్తూరు జిల్లా కాకుండా తిరుపతి, కడప, ప్రకాశం, గుంటూరు పలు జిల్లాల్లో కూడా వీళ్ళు అన్ని రకాల క్రైమ్స్ చేస్తుంటారు. వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేస్తుంటారు, ఏవైతే సరే లాక్స్ చేస్తున్నాయో ఆ హౌసెస్ బ్రేక్ చేస్తుంటారు, 2 వీలర్ అఫెన్సెస్ చేస్తుంటారు, ఇంట్లో ఉన్న టీవీలు అవి కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు, బంగారము, వెండి. ఇంతే కాక టెంపుల్స్ ఏవైనా ఉన్నా టెంపుల్స్ని కూడా వీళ్ళు రెక్కి చేసి టెంపుల్స్లో ఉండే విలువైన వస్తువులు కూడా తీసుకురావడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 6వ తారీఖు మార్చిలో ఒక బైక్ మన పూతలపట్టు మండలంలో థెఫ్ట్ అయిందన్న సమాచారం మేరకు మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో భాగంగా వివిధ సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఎంక్వైరీస్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక పర్సన్ని మనం ఐడెంటిఫై చేసాము. సో ఆ పర్సన్ ఎవరు, అతను ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంటే మనకి బయటకు తెలిసిన వివరాలు ఏంటంటే, ఇందులో A1 హేమచంద్ర ఎవరైతే ఉన్నారో అతని మీద సుమారుగా 60 కేసులు, ఇతని మీద 20 వరకు నాన్ బెయిలబుల్ వారెంట్స్, అంటే అతన్ని అరెస్ట్ చేయమని వివిధ కోర్టులో ఇచ్చిన వారెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. A2 సురేష్, ఇతని మీద 27 కేసులు ఉన్నాయి. ఇందులో 3వ ముద్దాయి అయిన A3 షేక్ మస్తాన్, ఇతని మీద టోటల్గా 57 కేసులు ఉన్నాయి. అండ్ A4 మీద ప్రీవియస్గా కేసెస్ లేవు, కానీ వీళ్ళు చేసే అఫెన్సెస్లో తోడ్పడుతున్నారు అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి పెట్టడము, రిసీవర్స్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా 5 ముద్దాయిలను కూడా ఈ కేసులో మనం అరెస్ట్ చేశాము. వీరు ఇందులో ఎవరైతే ఏమన్నారో ఈ హేమచంద్ర మన దగ్గరే ఉన్న కౌనంపల్లి మండలం, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A2 కొండరాజు సురేష్ సిఎస్పురం మండలం, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A3 పుత్తూరు టౌన్, తిరుపతి జిల్లాకు సంబంధించిన వ్యక్తి. A4 వరప్రసాద్, ఇతను సత్యసాయి జిల్లా, ఒడిసి మండలానికి సంబంధించిన వ్యక్తి. A5 సంజయ్ కుమార్, ఇతను కూడా చిత్తూరు రూరల్ మండలానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళందరూ కూడా వేరు జిల్లాల నుంచి ఉండి వీళ్ళు చేసే అఫెన్సెస్ కూడా అన్ని జిల్లాలో ఉన్నాయి. కడప, ఈవెన్ ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా అండ్ బద్వేలు పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళ మీద మొత్తం కేసులు ఉన్నాయి. సో ఈ నెల 6వ తారీఖు జరిగిన ఈ కేసులో 10 రోజుల్లోనే మనం అందరి ముద్దాయిల్ని అరెస్ట్ చేసి టోటల్గా ప్రాపర్టీ 35 lakhs వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో 316 గ్రాములు బంగారాభరణాలు, 3 కిలోల 150 గ్రాములు వెండి ఆభరణాలు, అలానే 2 2 వీలర్స్ని, ఒక టీవీని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. శ్రీనివాసులు, తులసి,